ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 26వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక శత్రువు ఎవరో తెలుస్తుంది. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీ శత్రువు ఎవరో తెలుసుకోవడానికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు, ఎటువంటి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా చూసి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోషిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అలాగే వీరు స్నేహానికి ఎంతటి ప్రాధాన్యతని ఇస్తారో బంధానికి కూడా అంతే ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. ఇక వృషభ రాశి వారు చాలా అనుబంధాలకు ప్రాధాన్యతని ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు, గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ పాత స్నేహితులను, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణ కలిగి ఉంటారు. ఆరోగ్యానికి, సహాయ పాలనకు కూడా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. వీరి జీవితంలో సంపాదించుకుంటే అది ఎప్పటికీ చెరిగిపోదని చెప్పుకోవాలి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకు అధికంగా ఉంటుంది. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 26వ తేదీ సోమవారం నాడు ఈ రోజు మీ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వ్యక్తులకు గనక చూస్తే ఈ రోజు దినఫలాలు ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అనుకూలతలు, కొన్ని ప్రతికూలతలు వీరికి కనిపిస్తున్నాయి. కానీ ఊహించని సంఘటన అయితే ఒకటి జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శత్రువు ఎవరో మీకు తెలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలం నుండి మీరు నమ్ముతున్న వ్యక్తులైతే మీ వెనకాల గొంతులు తవ్వుతూ ఉంటారు. అంటే చెడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని మీకు ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. అంటే మీరు ఎఫెక్ట్ చేయగానే ఈ విధంగా జరుగుతుంది. అంటే ఆ వ్యక్తి మీ గురించి బయట చెడుగా చెబుతున్నారని మీరు కలలో కూడా కని ఉండరు. అటువంటి వ్యక్తి మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని, చెడు ప్రచారం చేస్తున్నారని, మీకు కీడు చేయాలని ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మీరు అర్థం చేసుకుంటారు. అటువంటి ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం అది మీకు బహిర్గతం కావటంతో ఆ భగవంతుడు మీకు చాలా సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే మీరు చాలా గుడ్డిగా ఆ వ్యక్తిని నమ్ముతున్నారు. మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆ వ్యక్తి ఉన్న వారు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ వ్యక్తిని నమ్మకూడదని కనువిప్పు కలిగింది. ఆ పరమేశ్వరుడు ఇటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో కలిగేలా చేశాడు. ఆ సంఘటన ద్వారా మీ మంచిని కోరేవారు ఎవరు, మీ చెడును కోరేవారు ఎవరు, ఎటువంటి వ్యక్తులు అన్న విషయం మీకు బహిర్గతం అవుతుంది. ఇది వరకు చాలా సందర్భాలలో మీ కుటుంబ సభ్యుల్లో కానీ, మీ శ్రేయాభిలాషుల్లో కానీ ఆ వ్యక్తి గురించి మీకు చెప్పి ఉన్నారు. అయినప్పటికీ మీరు గుడ్డిగా నమ్ముతూ వెళ్తున్నారు. అటువంటి వ్యక్తి గురించి ఊహించని ఒక సంఘటన అయితే మీరు వినబోతున్నారు. ఆ సంఘటన ద్వారా మీరు చెడును కోరుకుంటున్నారన్న విషయం మీకు బహిర్గతం అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా వృషభ రాశి వారిపై నరదృష్టి ప్రభావం కూడా అధికంగా ఉంటుంది. ఎందుకంటే వీరి యొక్క మంచి
మనస్తత్వం ఏదైతే ఉందో దాని పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అంటే అందరూ కూడా వీరిని చాలా అభిమానిస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది వ్యక్తులు వీరిపైన కుళ్ళును, అసూయను పెంచుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి నెగిటివ్ ఏదైతే ఉంటుందో, నెగిటివ్ ఎనర్జీగా మారిన ఆ యొక్క జీవితంలో అనేక సమస్యలు, అనేక రకాలు సృష్టిస్తున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇతరుల కనుదృష్టి విషయంలో కావచ్చు, లేదా ఏదైనా చేయకూడని పనుల విషయంలో, వెళ్ళకూడని ప్రదేశాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే లేనిపోని సమస్యలు మీరుగా కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ అంశంలో వృషభ రాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని నెలలుగా కలలు కంటున్న వారు మీ ముందుకైతే వ్యాపార విస్తరణ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసినట్లయితే గనక ఆ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వృషభ రాశి వారి కుటుంబంలో సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడిపేస్తున్నారు. చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ వారితో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశం మీకు ఎప్పుడూ రాలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఎక్కువ సమయాన్ని గడిపేసే కనిపిస్తున్నాయి. ఇక మీ ముందుకు ఒక చక్కటి వ్యక్తి రాబోతున్నారు. వారితో కలిసి వ్యాపారాన్ని భవిష్యత్తులో మీరు విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వ్యాపారాలు, పెట్టుబడుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా ఈ రోజు మీరు తీసుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి మిశ్రమమైన ఫలితాలు ఉన్నాయి. మీపై అధికారుల నుండి ప్రశంసలు దక్కుకునే మీ తోటి ఉద్యోగులు ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వాదనలకు, చర్చలకు పోయి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అంత ఉత్తమం. లేనిపోని చిక్కులు, సమస్యలు ఇరుక్కునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో వృషభ రాశిలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీ యొక్క చికిత్సకు సంబంధించిన చక్కటి రెమ్యునేషన్ లభిస్తుంది. మీకున్నటువంటి ఆరోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చక్కటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇక అవకాశాలు ఉన్నాయి. నిత్యం శని భగవాను ఆరాధించండి. శని సూత్రం పారాయణం చేయండి. మీకు ఇష్టమైన నలుపు రంగు వస్త్రాలను కానీ, వస్తువులను కానీ, ఆహార పదార్థాలను కానీ పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు. సో చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.